నమస్తే నేను ప్రియా వెల్కమ్ టు మై టీవీ న్యూస్ ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు విశాఖలో అంతర్జాతీయ యోగా దినోత్సవం నాడు ప్రపంచ రికార్డు లక్ష్యం 5 లక్షల మందితో యోగా కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోడీ హాజరు ఏర్పాట్లపై మంత్రి నారా లోకేష్ ఉన్నత స్థాయి సమీక్ష సాక్షి టీవీ యాంకర్ కొమ్మినేని శ్రీనివాసరావుకు 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ గుంటూరు జిల్లా జైలుకు తరలించిన అధికారులు వ్యూహాత్మకంగానే సాక్షి కార్యాలయాలపై దాడులు చేస్తున్నారని మాజీ మంత్రి ఆర్కే రోజా ఆరోపణ కూటమి పాలనలో మహిళలకు రక్షణ కరువైందని విమర్శ విశాఖపట్నంలో అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా నిర్వహించే యోగాంధ్ర కార్యక్రమం అత్యంత కీలకమైంది అని రాష్ట్ర విద్యా ఐటీ ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ అధికారులకు విజ్ఞప్తి చేశారు. ఈ నెల 21న యోగా డే నిర్వహణ ఏర్పాట్లపై విశాఖలో ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ ఒకే ప్రాంతంలో 5 లక్షల మందితో నిర్వహించే ఈ ఈవెంట్ ప్రపంచంలోనే అతి పెద్దదిగా చరిత్ర సృష్టించబోతోందన్నారు. ప్రధాని మోడీజీ హాజరు కాబోతున్నారని అధికారులంతా పట్టుదల క్రమశిక్షణ కమిట్మెంట్ తో పకడ్బందీగా కార్యక్రమాన్ని నిర్వహించాలన్నారు. ఇది రాష్ట్ర ప్రజలందరి కార్యక్రమమని రాజకీయాలకు అతీతంగా అన్ని రాజకీయ పక్షాలు భాగస్వామ్యులు కావాలి అని పిలుపునిచ్చారు. యోగా వల్ల ప్రజల మానసిక శారీరక ఆరోగ్యం బాగుంటుంది అని ప్రధాని చెబుతున్నారని దీనిపై ప్రసార మాధ్యమాల్లో విస్తృత ప్రచారం కల్పించాలన్నారు. రాష్ట్ర స్థాయి నోడల్ ఆఫీసర్ కృష్ణబాబు, కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, జిల్లా ఇన్ఛార్జి మంత్రి డోలా విస్తృత ప్రచారం కల్పించాలన్నారు. రాష్ట్ర స్థాయి నోడల్ ఆఫీసర్ కృష్ణబాబు, కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి డోలా వీరాంజనేయ స్వామి, రాష్ట్ర మంత్రులు వంగలపూడి అనిత, అనగాని సత్యప్రసాద్, గుమ్మడి సంధ్యారాణి, కలెక్టర్ హరేంద్ర ప్రసాద్, రాష్ట్ర జిల్లా స్థాయి అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. అదే ప్రధానమంత్రి గారు ఇచ్చే డైరెక్షన్. సో పార్టీ అతీతంగా అందరం కలిసేట్టుగా పనిచేసి ఈ యోగా డేని జయప్రదం చేయాల్సిన అవసరం చాలా చాలా ఉంది. నేను ఆల్రెడీ ఇది 4th or 5th మీటింగ్ అందరూ అటెండ్ అవుతున్నాం. కలెక్టర్ గారు ఎక్స్ట్రాడినరీ వర్క్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మ్యాపింగ్ ఎంటైర్ థింగ్, బట్ దట్ ఇస్ స్టిల్ ఆన్ పేపర్. The real test starts from 19th, 20th, 21st. So, ఎవరైతే యోగా కార్యక్రమాల్లో పాల్గొనాలనుకుంటున్నారో వాళ్ళకి అన్ని సౌకర్యాలు అందించాలి. పిల్లల వరకు జాగ్రత్తగా తీసుకెళ్లాల్సిన బాధ్యత ఉంటుంది. వాళ్ళకి అవసరమైన బ్రేక్ఫాస్ట్ ఎన్ని చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. మనం రీసెంట్గా మనం చూస్తున్నాం, పక్క రాష్ట్రాల్లో స్టాంపీడ్ జరిగిన సంఘటనలు చూస్తున్నాం. సో చాలా ఆర్డర్లీగా, చాలా ప్లాన్డ్ గా ఈ కార్యక్రమం మనందరం కలిసినట్టుగా చేయాలి. ఏ గ్రామం నుంచి, ఏ వార్డు నుంచి ఈ కార్యక్రమంలో పాల్గొనే ప్రజలు సిద్ధంగా ఉన్నారు, వాళ్ళు ఎట్లా తీసుకొస్తాం, వెహికల్ ఎక్కడ పార్క్ అవుతుంది, అక్కడి నుంచి వాకింగ్ ఎట్లా వస్తారు, ఎక్కడికి వస్తారు, ఎక్కడ ప్రాక్టీస్ చేస్తారు, మరి ఏ టైం తిరగలుగుతారు, మళ్ళీ వాళ్ళ ఇంటికి చేర్చారు అంటే డోర్ టు డోర్. That is our responsibility. This is the government's responsibility. So with a lot of detailing, meticulous planning, మనందరం కలిసినట్టుగా పనిచేసి ఈ కార్యక్రమం జయప్రదం చేయాల్సిందిగా ఉన్న అధికారులు, ప్రజాప్రతినిధులు అందరినీ కోరుకుంటున్నాను. అమరావతి మహిళల పట్ల అనుచిత వ్యాఖ్యలకు సంబంధించిన కేసులో అరెస్ట్ అయిన సాక్షి ఛానల్ న్యూస్ యాంకర్ కొమ్మినేని శ్రీనివాసరావుకు న్యాయస్థానంలో చుక్కెదురైంది. ఆయనకు 14 రోజుల పాటు జ్యుడిషియల్ రిమాండ్ విధిస్తూ గుంటూరు జిల్లా మంగళగిరి కోర్టు ఆదేశాలు జారీ చేసింది. సోమవారం నాడు కొమ్మినేని శ్రీనివాసరావును హైదరాబాద్ లో పోలీసులు అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే. ఆయనను గుంటూరు జిల్లా మంగళగిరిలోని కోర్టు ముందు హాజరుపరిచారు. వాదనలు విన్న న్యాయస్థానం ఆయనకు 14 రోజులు జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. సాక్షి మీడియా గొంతు నొక్కాలన్న లక్ష్యంతో సీఎం చంద్రబాబు కుట్ర చేస్తున్నారని వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి మాజీ మంత్రి ఆర్కే రోజా ఆక్షేపించారు. ఆ దిశలోనే వ్యూహాత్మకంగానే సాక్షి కార్యాలయాలపై దాడులు చేయడంతో పాటు సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావుపై తప్పుడు కేసులు బనాయించి అరెస్ట్ చేశారని ఆరోపించారు. చిత్తూరు జిల్లా నగరిలో ఆమె మీడియాతో మాట్లాడారు. టీడీపీ కూటమి ప్రభుత్వంలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందన్నారు.
రెడ్ బుక్ రాజ్యాంగంతో రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తున్నారని, 3 ఏళ్ల చిన్నారి నుండి పండు ముదుసలి వరకు వదిలిపెట్టకుండా ఉన్మాదులు అత్యాచారాలు చేసి చంపేస్తున్న ఘటనలు అనేకం జరుగుతున్నాయని, వారికి రక్షణ కల్పించాల్సిన హోంమంత్రి, పోలీసులు కనీసం స్పందించడం లేదని ఆరోపించారు. మనం అందరం కూడా చూస్తున్నాం. ఎంత దారుణం అంటే ఒక మహిళ హోంమంత్రిగా ఉండి కూడా మహిళలకి రక్షణ కల్పించలేని దౌర్భాగ్య స్థితిలో ఉంది అంటే సిగ్గుపడాలి. ఆ పదవికి రాజీనామా చేసి ఎవరైతే సక్రమంగా పనిచేయగలరో వాళ్ళని ఆ ప్లేస్ లో పెట్టించే విధంగా చూసుకోవాలి. కానీ జగన్ గారిని, భారతి మేడంని, మిగతా వైఎస్ఆర్సీపీ నాయకుల్ని తిట్టడానికే హోంమంత్రి పదవి ఇచ్చినట్టు ఆవిడ మాట్లాడుతున్న మాటలు చూస్తుంటే చాలా సిగ్గుచేటు. ఎందుకంటే మా నియోజకవర్గంలో కూడా ఒక చిన్న పాపని రేప్ చేసి చంపేసి పూర్తి చేస్తే దాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఐటీ మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి నారా లోకేష్ విశాఖపట్నంలో పర్యటించారు. ఈ సందర్భంగా ఇటీవల కన్నుమూసిన మాజీ శాసనసభ్యుడు, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు తండ్రి పల్లా సింహాచలం చిత్రపటానికి ఆయన నివాళి అర్పించారు. పార్టీ కార్యాలయం నుండి సీతంపేటలోని పల్లా శ్రీనివాసరావు నివాసానికి వెళ్లారు. అక్కడ పల్లా సింహాచలం చిత్రపటానికి పూలమాల వేసి శ్రద్ధాంజలి ఘటించారు. అనంతరం పల్లా శ్రీనివాసరావు ఇతర కుటుంబ సభ్యులను పరామర్శించి తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. సింహాచలం మంచికి మారుపేరుగా నిలిచారని కొనియాడారు. విశాఖ 2 నియోజకవర్గ శాసనసభ్యుడిగా ఆయన నియోజకవర్గ అభివృద్ధికి ఎంతో కృషి చేశారని, ఆయన సేవలను ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటున్నారని తెలిపారు. కూటమి ప్రభుత్వంలో ఆంధ్రప్రదేశ్లో మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలకు వ్యతిరేకంగా రాష్ట్ర వైఎస్ఆర్సీపీ మహిళా విభాగం ఆధ్వర్యంలో మాజీ ఏపీ స్టేట్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్పర్సన్, మాజీ రుడా చైర్పర్సన్ మేడపాటి షర్మిలారెడ్డి జిల్లా పార్టీ మహిళలతో కలిసి రాజమండ్రి గోకవరం బస్టాండ్ వద్ద డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం తెలియజేశారు. రాష్ట్రంలో ఏ మహిళకు అన్యాయం జరిగినా దగ్గరికి వెళ్లి పలకరించే పరిస్థితి లేదన్నారు. హోంమంత్రి వైఎస్ఆర్సీపీ మహిళలను, జగనన్న కుటుంబాన్ని తిట్టడమే పనిగా పెట్టుకున్నారని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో జిల్లా మహిళా అధ్యక్షురాలు మార్తా లక్ష్మి, తెలుగుల కార్పొరేషన్ మాజీ చైర్మన్ సంగీసా భవానీ, పోలు విజయలక్ష్మి, అను, గుడాల లక్ష్మి, సావిత్రి, అనంతలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. జిల్లా మహిళా ఆధ్వర్యాన మరి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి మరి మహిళలను రక్షించండి అని ఒక వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఎందుకంటే మన అందరికీ తెలుసు, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అయిన మరి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మహిళా అభ్యున్నతి కోసం, అదే విధంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీల కోసం ఎంతో కృషి చేసి కాన్స్టిట్యూషన్ లో కూడా అనేక రకమైన రైట్స్ పెట్టి ఈ రోజు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్, ఈ రోజు కూటమి ప్రభుత్వం వచ్చాక ఎక్కడ చూసినా అక్కడ అరాచకాలే. మరి ఇంటి డైవర్షన్ పాలిటిక్స్ కి ఏదైనా పేరు ఉందంటే అది ఖచ్చితంగా కూటమి ప్రభుత్వానికి సాధ్యం అవుతుందని ఖచ్చితంగా మనందరికీ కూడా కనబడుతుంది. ఎందుకంటే మొన్న జూన్ 4th కి సంవత్సర పాలన అయినప్పుడు ఎప్పుడైతే మరి జగనన్న పిలుపు మేరకు వెలుగోడు దినోత్సవం అని చెప్పి మరి పిలుపునిచ్చారో మరి ఆంధ్ర రాష్ట్రంలో ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా చిత్తూరు జిల్లా కుప్పంలో తెలుగు మహిళలు భారీ ర్యాలీ నిర్వహించారు. మాజీ సీఎం జగన్ దిష్టి బొమ్మను దగ్ధం చేసి నినాదాలు చేశారు. మహిళలను కించపరిచిన సాక్షి మీడియాను తక్షణమే రద్దు చేయాలి అని డిమాండ్ చేశారు. మహిళలను కించపరిచే విధంగా మాట్లాడిన కొమ్మినేని శ్రీనివాస్, కృష్ణంరాజులపై చర్యలు తీసుకోవాలి అని డిమాండ్ చేశారు. కుప్పం తెలుగుదేశం పార్టీ కార్యాలయం నుండి బస్టాండ్ కూడలి వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. అమరావతి మహిళలపై సాక్షి ఛానల్లో చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ కాకినాడ జిల్లా ప్రతిపాడు మండల పరిషత్ కార్యాలయం నుండి మార్కెట్ సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించారు. మహిళలను కించపరిచిన సాక్షి మీడియాని రద్దు చేయాలి అని, అనుచిత వ్యాఖ్యలు చేసిన వ్యక్తులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సాక్షి మీడియా ప్రతినిధులు అమరావతి ప్రాంతంలో ఉన్న మహిళలను ఉద్దేశించి మాట్లాడిన తీరు అమానుషమని, వేశ్యలంటూ మాట్లాడిన సాక్షి ప్రతినిధిపై కఠిన చర్యలు తీసుకోవాలి అని డిమాండ్ చేశారు. అమరావతిలో ఆడవాళ్ళని కింద పరిచాడంటే అయినా కాదు అందరూ పరిచారు. అందరినీ కూడా మమ్మల్ని అన్న వాళ్ళని అరెస్ట్ చేయాలని మేము కోరుకుంటున్నామండి. ప్రతిపాడు మండలం అండి, కాకినాడ జిల్లా. సాక్షి ఛానల్లోని మహిళల్ని అమరావతిలో కించపరుస్తూ వేసిన న్యూస్ని ఖండిస్తూ మేము ఇవాళ రోడ్డు మీదకి వచ్చి మేము ధర్నా చేస్తున్నాము. ఎందుకంటే మహిళలందరం చాలా గౌరవంగా ఉంటున్నామండి, ఎవరింట్లో వాళ్ళు ఉంటున్నాము. మా విషయం బయటికి తీసుకొచ్చి మమ్మల్ని వేషలు అన్న వాళ్ళని వెంటనే మీరు అరెస్ట్ చేయాలండి. ఈ సాక్షి ఛానల్ అన్నది ఏదైతే ఉందో దాన్ని మాత్రం మూసివేయాలండి.
ప్రతి ఒక్కరిని వేషలను అనడానికి ఆడవాళ్ళ మీద వాళ్ళకి ఏ రైట్స్ ఉన్నాయని అలా అంటున్నారండి. వాళ్ళు ఎవరు ఉన్నారో వాళ్ళందరినీ చూపించాలి కదండి. నోటికి ఏదొస్తుంది న్యూస్ ఛానల్లో వేయడం ఎంతవరకు కరెక్ట్ అండి. అందువలన సాక్షి ఛానల్ని మూసివేసి ఎవరైతే మహిళల్ని వేషలు అన్నారో వాళ్ళందరినీ అరెస్ట్ చేయాలని కోరుకుంటున్నారు. ప్రస్తుత కార్మిక చట్టాలను సవరించడానికి తీసుకువచ్చిన ఏపీ ఫ్యాక్టరీల సవరణ బిల్లు 2025 తాము పూర్తిగా వ్యతిరేకిస్తున్నామని, తమ యూనియన్ ఈ విధానాన్ని ఖండిస్తోంది అని బీఎంఎస్ జాతీయ ఉపాధ్యక్షుడు ఎం జగదీశ్వరరావు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎంవీఎస్ నాయుడు తెలిపారు. విశాఖ జిల్లా గాజువాక ఎస్బీటీ కాన్ఫరెన్స్ హాల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. 8 గంటలు ఉన్న పని దినాన్ని పెంచడం, పని విరామ కాలాన్ని తగ్గించడం విచారకరమని అన్నారు. కేంద్రం తీసుకువచ్చిన 4 లేబర్ కోడ్లకు ఏపీ ప్రభుత్వం సానుకూలత వ్యక్తం చేయడం బాధాకరమని అన్నారు. దీనిని బీఎంఎస్ ఖండిస్తుంది అని, ఈ మార్పులు ఉద్యోగుల శ్రేయస్సు, ఆరోగ్యం మరియు కుటుంబ వ్యవస్థలపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతాయని బీఎంఎస్ భావిస్తోంది అని పేర్కొన్నారు. ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణకు తొలి నుండి బీఎంఎస్ వ్యతిరేకమని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో నాయకులు లాలం ప్రసాద్, కె లోవరెడ్డి, ఆర్ సురేష్ కుమార్, ఓ హనుమంతరావు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు పని గంటలు పెంచడము, ఓవర్ టైం గంటలు పెంచడము, పని విరామ కాలాన్ని కూడా తగ్గించడము, అలాగే నైట్ డ్యూటీలో ఇప్పుడు కూడా మన యొక్క పారివారిక సంబంధాలు భారతీయ సంపద ప్రకారంగా రాత్రిపూట మహిళల్ని మనం జనరల్గా అలౌ చేయడం చట్ట ప్రకారం కూడా మహిళల్ని నైట్ డ్యూటీలో కూడా అలౌ చేయాలనేది ఈ యొక్క కోడ్లో ఉండడం, దాన్ని అనేక రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశపెట్టి ఈరోజు ముందుకు వెళ్తూ ఉన్నవి. ఈ తరుణంలో కొత్తగా ఏర్పడిన కూటమి ప్రభుత్వము పోయిన వారము జరిగినటువంటి కేబినెట్ సమావేశంలో దీనికి ఆమోదం తెలిపి కేంద్ర ప్రభుత్వాన్ని పంపించడం జరిగింది. దీంట్లో వాళ్ళు ముఖ్యంగా పని గంటలు ఏదైతే కార్మికులు పోరాటం చేసి తగ్గించుకున్నారు 8 గంటల పని దినాన్ని, దాన్ని ఈరోజు 10 గంటల వరకు అవసరమైతే 12 గంటల వరకు కూడా పెంచవచ్చు అన్నది వెసులుబాటు కల్పించారు. సుమారుగా 5 గంటల తర్వాత నిరంతరం 5 గంటలు పనిచేసిన తర్వాత 45 నిమిషాల పాటు విరామం ఉండాలని ఫ్యాక్టరీ యాక్ట్ లో సెక్షన్ 24 చెప్తుంది క్లియర్ కట్ గా. దాన్ని వాళ్ళు 6.5 గంటల వరకు కూడా పని చేయించుకోవచ్చండి స్పష్టంగా వీళ్ళు ఇందులో అమెండ్మెంట్ చేశారు. అలాగే నైట్ డ్యూటీలో కూడా మహిళల్ని పూర్తిగా అలౌ చేయాలి. ఆ రకంగా డూ ద బిజినెస్ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అనే పేరు మీద వాళ్ళు ఈ యొక్క సడలింపు ప్రవేశపెట్టారు కేబినెట్ సమావేశంలో. ఇదే కాకుండా ఓవర్ టైం గంటలు ఏదైతే ఈరోజు యువకులు ఉన్నారు, ఉద్యోగ కల్పన జరగాలి అనేది ప్రభుత్వం చెప్తుంది, కార్మిక సంఘాలు చెప్తున్నవి, సామాజిక సంస్థలు కోరుతున్నవి. ఎంఆర్పీఎస్, ఎంఎస్పీ, ఎంఈఎఫ్, ఎమ్మెల్యే అన్ని అనుబంధ సంఘాల నియోజకవర్గ స్థాయి సమావేశం కాకినాడ జిల్లా ప్రతిపాడు ఎస్పీ మాదిగపేట కమ్యూనిటీ హాల్ వద్ద ఎంఆర్పీఎస్ జిల్లా అధ్యక్షుడు ఆనంతారపు రాజు మాదిగ సమక్షంలో ఏర్పాటు చేశారు. సమావేశంలో కాకినాడ జిల్లా నూతన ఇన్ఛార్జీలు సోరిపాక వాసుదేవరావు మాదిగ మరియు కో ఇన్ఛార్జిగా పసుపులెట్టి చిన్నబాబు మాదిగ పాల్గొన్నారు. ఎంఆర్పీఎస్ రాష్ట్ర కార్యదర్శి కాకాడ నూకరాజు మాదిగ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఎంఎస్పీ జిల్లా ప్రధాన కార్యదర్శి దూలపల్లి వెంకటరమణ మాదిగ, ఎంఎల్ఎఫ్ నాయకులు, ఎంఎల్ఎఫ్ మాజీ జిల్లా లీగల్ అధ్యక్షులు పిల్లి బలరాముడు మాదిగ, ఎంఎల్ఎఫ్ జాతీయ అధికార ప్రతినిధి కొత్తపల్లి ప్రసాద్ మాదిగ, ఎంఆర్పీఎస్ సీనియర్ నాయకులు జెడ్డా రాజేంద్ర మాదిగ, జెడ్డా అబ్బాయి తదితరులు పాల్గొన్నారు. కాకినాడ జిల్లా మేము రావడం జరిగింది 5వ తారీఖున. అన్నగారు ఆదేశాల మేరకు మనం కాకినాడ జిల్లాలో నూతన గ్రామ కమిటీలు మరియు జూలై 7వ తేదీన జరగబోయే ఆవిర్భావ దినోత్సవం ఘనంగా జరపాలని, ప్రతి గ్రామంలో కూడా స్తూపాలు పెట్టాలని, ఆవిర్భావ దినోత్సవం ఘనంగా మన పండగ వాతావరణంలోనూ ప్రతి గ్రామంలో కూడా పండగ వాతావరణంగా జరగాలి. అదే రోజు మన అన్నగారైన పద్మశ్రీ మందాకృష్ణన్ గారు పుట్టినరోజు కనుక అదే రోజు మనం అందరం కూడా ఘనంగా జరపాలి. నూతన కమిటీలు 30 సంవత్సరాల లోపున్న నాయకులందరూ కూడా ఎంఆర్పీఎస్ నాయకత్వం నూతన కమిటీలు తీయాలి. అలాగే ప్రతి గ్రామంలో కూడా స్తూపాలు కార్యక్రమం చేయాలని పిలుపునివ్వడం జరిగింది ప్రతి గ్రామంలో. అలాగే అన్నగారి పోరాటం 30 సంవత్సరాల నుంచి పోరాటం చేసి ఈ రోజున విజయం సాధించాం. పద్మశ్రీ మందాకృష్ణన్ గారి పోరాటమే. ఆ రోజున అన్నగారు ఎన్నో పోరాటాలు చేసి ఎన్నో ప్రభుత్వాలు వ్యతిరేకంగా ఇచ్చిన ఎన్నో కష్టాలు, ఎన్నో ఇబ్బందులు, ఏ రోజు కూడా సరైన నిద్ర కూడా లేకుండా ఈ పోరాటం ఫలితమై ఇవాళ పద్మశ్రీ మందాకృష్ణన్ గారి పోరాటమే ఈ వర్గీకరణ సాధించాం. కనుక అన్నగారు మన వరంగల్లో తీసుకున్న నిర్ణయానికి ప్రతి గ్రామంలో కూడా ప్రతి వాళ్ళు కూడా పాటించి పరిస్థితి ఉంది. కాబట్టి ఈ నూతన కమిటీలు అలాగే నూతన దిమ్మల కార్యక్రమం చేస్తాం.
మీ ఇక్కడున్న కాకినాడ జిల్లాలో ఉన్న మన ఎంఆర్పిఎస్ నాయకులు, అలాగే ఎంఎస్పి నాయకులు, అలాగే ఈ పత్తిపాటి నియోజకవర్గంలో ఉన్న ఎంఈఎఫ్ మరి జాతీయ నాయకులు, అలాగే ఎంఎల్ఎఫ్ నాయకులు, ప్రతి వాళ్ళు కూడా జిల్లా అధ్యక్షులు, ప్రతి వాళ్ళు కూడా ఈ అవకాశం పెద్దలందరూ కూడా పేరు పేరేటిని ధన్యవాదాలు తెలియజేస్తాను. అన్నగారు ఇచ్చిన కార్యాచరణకి మీ అందరూ కూడా సహకరించి రేపు జూలై 7వ తేదీన జరగబోయే ఆవిర్భావ దినోత్సవం విశాఖ నగరానికి చెందిన విశ్రాంత ఆదాయ పన్నుల శాఖ అధికారి, వనవాసి కళ్యాణాశ్రమం సంస్థ పూర్వ కోశాధికారి ముత్య సుబ్రహ్మణ్యం దంపతులు అల్లూరి సీతారామరాజు జిల్లా అరకు సమీపం కొరంజీగూడ గ్రామంలో నూతనంగా నిర్మించిన ఆలయంలో రామ పరివారం పేరుతో ఆంజనేయ సమేత సీతారామ లక్ష్మణ విగ్రహాల ప్రతిష్ఠ చేసి తొలి పూజ చేశారు. పురోహితులు తుమరాడ కామేశ్వరరావు మంత్ర పఠనంతో వైభవోపేతంగా విగ్రహ ప్రతిష్ఠ ఉత్సవాన్ని నిర్వహించారు. కాగా ఈ రామ పరివారం విగ్రహాలను ఆదాయపు పన్ను శాఖాధికారి వెంట్రాప్రగడ నాగ సూర్యారావు, విజయలక్ష్మి దంపతులు వితరణ చేయడమే కాకుండా పూజ కార్యక్రమంలో పాల్గొన్నారు. వనవాసి కళ్యాణాశ్రమం ప్రతినిధి అద్దేపల్లి నాగేశ్వరరావు, హైకోర్టు అడ్వకేట్ ఉమామహేశ్వరరావు, గ్రామస్తులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముత్య సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ ఇది తాను చేస్తున్న 47వ విగ్రహ ప్రతిష్ఠ అని, ఈ సదవకాశాన్ని కల్పించిన వనవాసి కళ్యాణాశ్రమం సంస్థకు, గ్రామస్తులకు కూడా కృతజ్ఞతలు తెలిపారు. అలానే సంఘటన స్ట్రీమ్ లో నగరీయ కార్యము, మహిళా కార్యము, యువ కార్యము, క్రీడా కార్యము, ఈ 4 కలిసి సంఘటన స్ట్రీమ్ కింద, జాగరణ శ్రీ కింద గిరిజన వికాసము, విద్య, వీటన్నింటినీ కూడా మనము జరుపుతూ ఉంటాం. మన రాష్ట్రం శ్రీ ముత్యాల సుబ్రహ్మణ్యం గారు గత 3 దశాబ్దాలుగా మా కుటుంబానికి పరిచయం, సన్నిహితులు. వారు ఈ కార్యక్రమం గురించి చెప్పినప్పుడు నేను కూడా ఈ కార్యక్రమంలో పాల్గొవాలి, నాకు అవకాశం కలిగించాలని రామచంద్రమూర్తిని ప్రార్థిస్తే ఈ రోజు కొరంజీగూడ గ్రామంలో శ్రీ రామచంద్రమూర్తి నా పేరు ముఖ్య సుబ్రహ్మణ్యం. నేను ఇంటర్నేషనల్ కళ్యాణాశ్రమంలో 15 ఏళ్ళు రాష్ట్ర కోశాధ్యక్ష అది చేశాను. విశ్రామంలో ఉన్నాము. అందుకని జాబ్ చేయాలని అన్నారు. అందుకని ఈ ప్రతిష్టాలయ కార్యక్రమం నాకు అప్పట్లేదు. ఇది నా 47వ ప్రతిష్ట. దేవుడు నాకు ఆయుర్వేదం ఇచ్చి మరి ఇంకా జాబ్ చేయడానికి దేవుడిగా చూస్తూ వస్తాను. కూటమి పాలనలో రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి దిశగా దూసుకుపోతుంది అని పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గం పాలకోడేరు మండలం గొర్లమూడి గ్రామానికి చెందిన సంఘ సేవకురాలు ఎంపీటీసీ పార్వతీ కృష్ణకుమారి అన్నారు. మై టీవీతో ఆమె మాట్లాడుతూ ఇచ్చిన మాట ప్రకారం పెన్షన్ పెంపు, దీపం పథకం ద్వారా ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లు అందించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు అని తెలిపారు. తల్లికి వందనం పథకం త్వరలోనే అమలవుతుంది అని తెలిపారు. మన సాగు కూడా జరగకూడదండి. మన పార్టీ మనకు ముఖ్యం. మన పార్టీ మన చంద్రబాబు నాయుడు గారు మరి అంత వయసు వచ్చా కూడా 20 గంటలు రోజుకి పనిచేస్తున్నారు. మనం 4 గంటలు కూడా పనిచేయలేకపోతున్నాము. అటువంటిది మనం అందరూ కూడా మన ఆదర్శం, మన చంద్రబాబు నాయుడు గారిని ఆదర్శంగా తీసుకుని మనం ఈ తెలుగుదేశం పార్టీకి ఎక్కువ మనం కృషి చేస్తే కనుక ఇంకా మన పార్టీ ఇంకా ముందుకెళ్తుంది. అలాగే లోకేష్ బాబు గారు కూడా అందరూ పప్పుగాడు అంటే చాలా కళ్ళంపై నీళ్లు వచ్చేయండి. అలాగే అటువంటి లోకేష్ బాబు కూడా ఈవేళ యువతని దృష్టిలో పెట్టుకుని 20 లక్షల ఉద్యోగాలు ఉపాధి కల్పన చేయాలనే ఉద్దేశంతో ఆయన ఉద్యోగాలు కూడా 20 లక్షలు రిక్రూట్మెంట్ చేస్తున్నారండి. లాస్ట్ 5 years 8 years అయింది నిజమించండి. అటువంటి డిఎస్సి 13,000 చిల్లర డిఎస్సి కూడా టీచర్స్ కూడా డిఎస్సి వీళ్ళు రావటం ఇప్పుడు జరుగుతున్నాయి, ఎగ్జామ్స్ జరుగుతున్నాయండి. మరి మన ఆర్థిక వ్యవస్థ బాగోపోయిన సరే లేదు. ప్రతి ప్రజలు కూడా మన రాష్ట్రంలో అందరూ ముందుండాలనే ఉద్దేశంతో విలక్షణ వ్యక్తిత్వం, సేవాభావం కలిగి ఇటు రాజకీయాలలో అటు సినిమా రంగంలో మొగటల్లేని మహారాజుగా నందమూరి బాలకృష్ణ వెలుగొందుతున్నారని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నందమూరి వంశాభిమానులు సంఘం గౌరవ అధ్యక్షుడు గన్ని కృష్ణ అన్నారు. హిందూపురం ఎమ్మెల్యే యువరత్న నందమూరి బాలకృష్ణ జన్మదినోత్సవం సందర్భంగా సంఘం అధ్యక్షుడు గొర్రెల రమణ, బిక్కిన సాంబా ఆధ్వర్యంలో శ్రీరామ్ నగర్ లో గన్ని నివాసం వద్ద వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి కాశీ నవీన్ కుమార్, పార్టీ నాయకులు నిమ్మలపూడి గోవింద్, కంటిపూడి శ్రీనివాస్, జక్కంపూడి అర్జున్, ఎస్ఏ కరీం, బెజవాడ వెంకటస్వామి, పిన్నింటి రవిశంకర్, రొక్కం సత్యనారాయణ, బీజేపీ ఆచారి వారాది, నాగబాబు, నందమూరి అభిమానులు తదితరులు పాల్గొన్నారు.
నందమూరి బాలకృష్ణ గారిది అంటే ఆయన ఒక యాక్టర్గానే కాకుండా ఒక సామాజిక సేవావేత్తగా ఒక రాజకీయ నాయకుడిగా చాలా మంచి ఒక ముద్ర వేసుకున్నాడు. ఆంధ్రప్రదేశ్ ప్రజల్లోనే కాకుండా మొత్తం చోట్ల కూడా భారతదేశం యావత్తు కూడా అతను ఒక పాన్ ఇండియా స్టార్ కింద సినిమాలన్నీ కూడా హిందీలో కూడా రిలీజ్ అవుతూ మంచి కలెక్షన్స్ కూడా వస్తున్నాయి. ఇదే నేను ఇక్కడికి వచ్చే ముందే ఆ టీజర్ చూశాను యూట్యూబ్లో. అఖండ తాండవ అది చాలా ఒక ఎమోషనల్గా చాలా గొప్పగా ఉంది. డెఫినెట్గా అఖండ సినిమా ఎలా వచ్చిందో దాన్ని మించి సక్సెస్ అవుతుందని చెప్పి మనస్ఫూర్తిగా నేను ఒక అభిమానిగానే కాకుండా ఒక మొత్తం ఆంధ్రప్రదేశ్లో అందరి తరఫున కూడా, ఎందుకంటే కేవలం బాలకృష్ణ గారు అంటే ఒక యాంగిల్లోనే చూస్తారు. ఆయన చాలా కోపం, చాలా కొట్టేస్తారు, తిట్టేస్తారు అని చెప్పేసి. కానీ అతను చేసి సేవా కార్యక్రమాలు చూస్తుంటే మర్చిపోతుంది. నేనే ఎంతో మందిని క్యాన్సర్ హాస్పిటల్కి బసరాం తర్కం వాళ్ళ తల్లిగారి పేరుతో ఏర్పాటు చేసిన బసరాం తర్కం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్కి ఎంతో మందిని నేను ఇక్కడ రాజమండ్రి నుంచి, కర్నూలు జిల్లా నుంచి ఎంతో మందికి నేను లెటర్లు పంపించడం, వాళ్ళకి మంచి వైద్యం అందించడం, వాళ్ళు మళ్ళీ స్వస్థలై బయటకు ముందుకు రావడం కూడా చూస్తున్నాను. క్యాన్సర్ హాస్పిటల్ దినదినాభివృద్ధి చెందుతూ ఉంటుంది. ఆయన మనసు అంతా కూడా క్యాన్సర్ హాస్పిటల్. ముఖ్యాంశాలు. విశాఖలో అంతర్జాతీయ యోగా దినోత్సవం నాడు ప్రపంచ రికార్డు లక్ష్యం. 5 లక్షల మందితో యోగా కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోడీ హాజరు. ఏర్పాట్లపై మంత్రి నారా లోకేష్ ఉన్నత స్థాయి సమీక్ష. సాక్షి టీవీ యాంకర్ కొమ్మినేని శ్రీనివాసరావుకు 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్. గుంటూరు జిల్లా జైలుకు తరలించిన అధికారులు. వ్యూహాత్మకంగానే సాక్షి కార్యాలయాలపై దాడులు చేస్తున్నారని మాజీ మంత్రి ఆర్కే రోజా ఆరోపణ. కూటమి పాలనలో మహిళలకు రక్షణ కరువైందని విమర్శ. ఈ వార్తలందరితో సమాప్తం. తిరిగి రేపు ప్రసారమయ్యే మైటీవీ న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.